మేషరాశిలో జన్మించిన వాళ్ళకి మార్చి 15 లోపు లక్ష్మీ దేవి కటాక్షం అనేది కలగబోతుంది. ఎందుకనంటే మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏళ్నాటి శని ప్రభావం ఉన్న ఎన్నో రోజులుగా సుమారుగా 63 ఏళ్ల నిరీక్షణ తర్వాత మీ జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది రాబోతుంది. మెయిన్ గా అశ్విని నక్షత్రంలో జన్మించిన, భరణి నక్షత్రంలో జన్మించిన, కృతికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ మార్చి 15 లోపు మీ జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని చెప్తుంది మన ధర్మగ్రంథి శాస్త్రం. మీరు మేషరాశిలో జన్మించి ఏళ్నాటి శని ప్రభావంతో ఏ పని చేసినా కలిసి రాదు. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక చిక్కులు ఏర్పడతాయి. అలానే బ్యాంకు లోన్లు తీసుకుందామని బ్యాంకుకి వెళ్తారు. ఆ లోన్లు ఎప్పటికప్పుడు పెండింగ్ అవుతూనే ఉంటుంది. లోన్కి వెళ్తే ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అవ్వడం, అన్ని కరెక్ట్ గా ఉన్నది తర్వాత సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అవ్వడం, ఏదో ఒక లోపం ఉండడం వల్ల మీకు రావాల్సిన లక్ష్మీదేవి అనేది సరైన కాలంలో అందక అనూహ్యంగా ఆర్థిక లావాదేవీలు అనేది చిన్న భిన్నం అవుతాయి. మెయిన్ గా మేషరాశిలో జన్మించిన వాళ్ళకి నేను 1-2 సార్లు చెప్పేది ఏంటంటే, మీ పేరుని సుమారుగా 270 డిగ్రీల పైకి కరెక్షన్ చేయించుకొని చూడండి. ఎవరి పేరులోనైతే 2 ఐలు గాని, ఒక ఏ ఒక యు గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం అందబోతుంది. అది మార్చి 15 లోపే.